ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. మిల్లెట్స్ తినాలి మీకంటే యూట్యూబ్లో మీ వీడియోలు వస్తూ ఉంటాయి. వెయిట్ తగ్గాము, షుగర్ లేదు, తర్వాత బీపీ తగ్గిపోతుంది, ఇటువంటి విషయాలు విన్న తర్వాత ఇమీడియట్గా షాప్కి వెళ్ళిపోతాం. కొర్రలు, సామలు, అయ్యో పావు కేజీ, అయ్యో హాఫ్ కేజీ తీసుకొచ్చేసి చిరుధాన్యాలు మొత్తం తీసుకొచ్చి పెట్టేస్తాం ఇంట్లో. ఆ తర్వాత రోజు నుంచి స్టార్ట్ అవుతుంది వారు. ఇవి నానబెట్టాలి, తర్వాత వండాలి, ఇవన్నీ ఇంట్లో వాళ్ళు ఇవన్నీ చేయరు. అది టైం అయిపోతుంది, స్కూల్కి పిల్లల్ని పంపాలి, ఎందులో ఒక హాఫ్ అన్ అవర్లో వైట్ రైస్ వండేసి పంపించేస్తే సరిపోతుంది కదా అని కాంప్రమైజ్కి వెళ్తాం. ఈ అయితే ఏదైతే తెస్తామో ఇవి ఎప్పుడు అలాగే ఉంటాయి. అవును. మీరు చెప్పిందైతే నిజం. ఎందుకంటే నేను స్టార్ట్ చేసిన మొదట్లో మా ఫ్రెండ్స్‌కయి బలవంతంగా ఇచ్చేదాన్ననమాట. అసలు వండి చూడండి ఇవి. ఎలా వండాలో కూడా చెప్పి నేను వండి చూడండంటే, మళ్ళీ నెక్స్ట్ టైమ్ వాళ్ళు ఒక 15 డేస్‌కో, 1 మంత్‌కో వచ్చినప్పుడు నువ్వు ఇచ్చిన మిల్లెట్స్ ఏవైతే ఉన్నాయో, కొర్రలు అలాగే ఉన్నాయి. ఏవైతే ఉన్నాయో అలాగే ఉన్నాయి. అంటే ఎందుకు మీకంత ఇబ్బందిగా ఎందుకనిపిస్తుంది? ఫస్ట్ కూడా నేను అలానే ఇది ఆర్గానిక్ ఫార్మర్స్ నుంచి తెచ్చి సేల్ చేయాలన్నది ఒక్కటే నా యాంబిషన్ అనమాట. అంటే ఆళ్ళకి సపోర్టింగ్‌గా. కాపోతే ఎప్పుడైతే సరౌండింగ్ నా చుట్టూ ఉన్నవాళ్ళు కూడా ఎలా వండుకోవాలి? వండలేదు. ఎవ్వరు గూడా వండలేదు. కాపోతే దాన్ని నానబెట్టటం ఒక్కటే అన్నది ప్రాసెస్. అదేమి ఇబ్బంది కాదు. కాపోతే మనం కొంచెం దానికి ఒక ఏదో టైమ్ టేబుల్ అంటారు చూడండి. అలా నైట్ పెట్టుకుంటే పొద్దున వండుకోవటం, పొద్దున నానబెట్టుకుంటే ఎన్ని గంటలు ఈవినింగ్ నానబెట్టాలి మేడం వండుకోవటం. రెగ్యులర్గా? ఒక అంటే 6-8 అవర్స్ అయితే మీకు కరెక్ట్‌గా ఉంటుంది. 6 అది to 8 కూడా మీకు వింటర్‌లో అయితే కొంచెం ఎక్కువ నానబెట్టినా పర్లేదు. సమ్మర్‌లో అయితే ఎక్కువ నానబెట్టేటప్పటికి కొంచెం స్మెల్ అనేది స్టార్ట్ అవుతుంది. మళ్ళీ మధ్యలో ఒకసారి వాష్ చేసుకుంటే బెటరు. స్ప్రౌట్స్ అవన్నీ లాగానే, స్ప్రౌట్స్ కూడా స్మెల్ వస్తుంది కదా. అవును. ఎక్కువ నానిపోతే ఏంటంటే, ఆ హీట్ గురించి ఆ వేడికి ఏమవుతుందంటే కొంచెం ఊరిపోయిన వాసనొస్తుందనమాట. ఆ తర్వాత వండినా కూడా అది అలానే కంటిన్యూగా ఉంటుంది. ఉమ్, తినలేం. ఉమ్, అసలే ఉమ్. మిల్లెట్స్ తినడానికి ఆళ్ళు చాలా ప్రిపేర్డ్‌గా ఉండరు. ఏంటంటే మనం ఏదో కొత్తదేదో తింటున్నాం అనుకుంటున్నాం గానీ, ఎప్పుడో పూర్వం అందరూ తిన్నదే. మధ్యలో ఏంటంటే మన వాళ్ళు రైస్‌కి షిఫ్ట్ అయిపోయారు. అది కూడా మీకు తెలిసిందే రివల్యూషన్ బ్రిటిష్ వాళ్ళొచ్చి మనకి అంత రైస్‌ని అలవాటు చేసి పెట్టారు. అదొకటి ఈజీగా ఫుడ్‌ని ఈజీగా తినాలనే పద్ధతిలో మిషనరీ వచ్చింది. రైస్‌కొచ్చింది, జొన్నలకొచ్చింది. కాపోతే మిల్లెట్స్‌కి మిషనరీ లేదు ఫస్ట్ నుంచి. చేత్తో చేసుకోవాలి. ఇదివరకు చిన్నప్పుడు బియ్యం కూడా దంచుకునేవాళ్ళు, అన్నీ చేసేవాళ్ళు. అలా చేసేదన్నది ఎప్పుడో మానేశారు లేడీసు. కనీసం బియ్యంలో రాళ్ళు ఏరుకోవడం అన్నది కూడా మానేశారు. సూపర్ బజార్ నుంచి డైరెక్ట్‌గా తెచ్చుకోవాలి, వండుకోవాలి. ఇంకా ఆ ప్రాసెస్‌లో ఏమైందంటే ఈ కనుమరుగైపోయినియి. మొత్తం మిల్లెట్స్ అన్నీ కూడా కనుమరుగైపోయినియి. ఇప్పుడేంటంటే వాటి యొక్క ఉపయోగం, వాటి హెల్త్‌కి ఎంత మంచిది అని తెలుసుకున్నాక మళ్ళీ దాన్ని ఫార్మింగ్ స్టార్ట్ స్టార్ట్ చేశారు. ఓకే. మీ ఇంట్లోకి కానీ మీ ఫ్యామిలీలోకి ఎప్పుడు వచ్చినాయండి మిల్లెట్స్? ఏదో ఇప్పుడు మనం మిల్లెట్స్ వాడాలంటే ఒక జీవితంలో ఒక ఇన్సిడెంట్ జరగాలి, పెద్ద మార్పు ఏదో జరగాలి, లేకపోతే అంత తొందరగా మన జీవితాల్లోకి ఇవి రాదు. రావు. ఎందుకంటే మీరు అన్నాడు మనకు వైట్ రైస్ అలవాటు పడిపోయింది, చాలా ఈజీ కుక్. గంజి కూడా తీయగల, కుక్కర్లో పడేస్తే పెట్టుకుని తినేటివే. గతంలో గంజి వార్చి గంజి తాగేవాళ్ళం. ఆ గంజి అవసరం కూడా లేదు, ఇప్పుడు కుక్కర్లో పెట్టేస్తే వండుకుని తినేటివే. ఇప్పుడు ఆ స్టైల్ నుంచి, లైఫ్ స్టైల్ నుంచి మళ్ళీ బ్యాక్కి వెళ్తున్నారు. మళ్ళీ బ్యాక్ మనం ఎప్పుడైతే బ్యాక్ టు బేసిక్స్ అని ఎప్పుడూ కూడా మన పాత పద్ధతులు చాలా మంచియండి. వాటిని కొన్నాళ్ళు వాడతారు. ఇప్పుడేమైందంటే కొత్త పద్ధతి ఈజీగా అయిపోవాలి మనకి అవును. కుకింగు. ఒకప్పుడు అనేవాళ్ళు మా అమ్మగారు వాళ్ళు అనేవారు, మార్నింగ్ లేసిన దగ్గర నుంచి ఈరోజు పిల్లలకి టిఫిన్‌లేం చేయాలి, చట్నీలేం చేయాలి, మళ్ళీ అది అవ్వడమే. వెంటనే మళ్ళీ లంచ్‌లోకి ఏం చేయాలి. అది ఇప్పుడు. నాకు ఒక సామెత గుర్తొచ్చింది. సామెత కాదు కానీ, రాజమౌళి గారు మీ మీ హోటల్కి వస్తారు కదా, వస్తారా? ఎప్పుడు రెగ్యులర్గా వస్తారా? రెగ్యులర్‌గా అంటే అప్పుడు 'బాహుబలి' టైంలో స్టార్టింగ్‌లో ఎక్కువొచ్చేవాళ్ళు. ఇప్పుడైతే స్టోర్‌లో కొంచెం మన మిల్లెట్స్, స్నాక్స్ అయ్యి తీసుకెళ్తారు ఎవరొకళ్ళొచ్చి. ఏం తినేవాళ్ళు రాజమౌళి గారు వచ్చి? ఆయన అది అప్పుడు బఫే ఉండేది మా దగ్గర. ఇప్పుడు కూడా ఉంది. ఇప్పుడు డైలీ ఉంది. అప్పుడు ఆ బఫే. ఆయనొచ్చినందుకు మేము ఉన్న వెరైటీస్ అన్నీ దగ్గర కూర్చోబెట్టి మరీ తినిపించాం. ఆయన చాలా ఇంప్రెస్ అయ్యారు. అప్పట్లో ఆయన దీంట్లో ట్విట్టర్‌లో కూడా పెట్టారనమాట. దాంతో అవును, అవును.
ఏంటి ఆయన ఇష్టమైన రెసిపీ ఏంటి మీ మీ అహోబిలంలో? రాజమౌళి గారు ఇష్టంగా రెగ్యులర్గా వచ్చినప్పుడు ఇది నాకు కావాలి అమ్మాలి గారు అని చెప్పి తిన్న రెసిపీ అది. దోస తిన్నారండి. మిల్లెట్ దోస. స్పెషల్‌గా మిల్లెట్ దోస తిన్నారు. అంటే మిల్లెట్ రైస్‌లయి రెగ్యులర్‌గా మేము అక్కడ ఉన్నయి పెట్టాము. ఆయన కోసం మేము అప్పుడు స్పెషల్‌గా చేసిందేంటంటే దోసలేసి పెట్టామనమాట. ఎక్కువగా వస్తే అదే తింటారు. ఆ! అది తింటారు. సూపర్. నెక్స్ట్ నుంచి మీ హోటల్‌లో దోస ఫేమస్ అయిపోద్ది ఇక. మేము రాజమౌళి గారు ఒకటి మొత్తం ఫ్యామిలీ అంతా వచ్చారు. కీరవాణి గారు, వాళ్ళ వైఫ్, పిల్లలు అందరూ 2, 3 టైమ్స్ రెగ్యులర్‌గా అప్పుడొచ్చారు. తర్వాత అంటే ఇంక తీసుకెళ్తున్నారు అంతే. ఓకే. హ్మ్. ఆయన ఒకసారి చెప్పారు. మీరు ఇందాక అన్న దానికే కంటిన్యూ చేస్తున్నాను. హ్మ్. వాళ్ళు టిఫిన్ చేస్తూనే లంచ్ ఏం చేయాలని ప్లాన్ చేసుకుంటారట. హ్మ్. మీరు ఇందాక ఒక మాట చెప్పారు. నేను దాని కంటిన్యూషన్ ఆపాను. అప్పుడు రాజమౌళి గారి దగ్గరికి వచ్చాను అది. అదే. ఓకే. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.